అలాగే ఎందుకంటే మెమరీ పవర్ లేదనుకో మనం ఏం చేసినా మనకు ఉపయోగం ఉండదు. మన జాబ్ రోల్ ఫుడ్ అండ్ బెవరేజ్ ఇవ్వడం, మన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అన్నది మనం చూసుకొని కస్టమర్ నీడ్స్, కస్టమర్ బిల్ ప్రజెంటేషన్, అలాగే కస్టమర్కి ఏవైతే మనం ఇవ్వాలో కరెక్ట్గా ప్రొసీజర్స్, అలాగే మన హోటల్లోని ప్రతి హోటల్కి ఒక ఎస్ఓపి ఉంటుంది, స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ అని. ఆ ప్రొసీజర్స్ ప్రకారంగా మనం చేయాలి, దాన్ని అతిక్రమించకూడదు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కరెక్ట్గా ఉండాలి. రాగానే డ్యూటీకి బయోమెట్రిక్ వేసుకోగానే వీ హ్యావ్ టు గో టు ద డ్రెస్సింగ్ నేను డర్టీ క్లోత్స్ అయితే తీసుకెళ్ళి లెవిన్లో ఇచ్చి మనం నీట్గా తయారై బాడీకి స్ప్రే అది కొట్టుకొని మన వెయిటర్ కిట్ అది జోబులో కరెక్ట్గా పెన్ను అన్నీ ఉన్నాయో లేదో చూసుకొని మనం దెన్ వీ హ్యావ్ టు గో టు ద రూమ్ సర్వీస్ దగ్గరికి వెళ్ళాలి. క్యాబిన్ దగ్గరికి వెళ్తే దేర్ ఇస్ ఎ వన్ వైట్ బోర్డ్, మార్కర్ బోర్డ్ సేమ్ ఇలా ఉంటుంది. దాంట్లో డిస్ప్లే చేసి ఉంటాయి రూమ్స్ ఆక్యుపెన్సీ ఎంత ఉంది, ఎవరు విఐపి గెస్ట్, ఈరోజు ఎన్ని పార్టీలు ఉన్నాయి, ఇండోర్ అండ్ అవుట్డోర్, బ్రేక్ఫాస్ట్ ఎన్ని ఉన్నాయి, లంచ్ ఎన్ని ఉన్నాయి, డిన్నర్ ఎన్ని ఉన్నాయి. అగైన్ ఇక్కడ కిచెన్ వైట్ బోర్డ్ దగ్గరికి వచ్చేసరికి టుడే స్పెషల్స్ ఏంటి, వాట్ నాట్ అవైలబిలిటీ, వాట్ అవైలబిలిటీ. అలాగే ఈరోజు లంచ్ కర్రీస్ ఏంటి, స్పెషల్ కర్రీస్. ఇవాళ స్పెషల్ డిషెస్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి ఒక్కొక్క 2 ఐటమ్స్ ఉంటాయి, స్పెషల్ ఐటమ్స్. రికమెండెడ్ టు సేల్ ఫాస్ట్ అనేసి ఉంటుంది, అంటే మనం త్వరగా ఆర్డర్ తీయాలని. ఇవన్నీ మనం తెలుసుకొని ఒక చిన్న పేపర్ రాసుకొని మనం ప్రిపేర్ అయ్యి వీ హ్యావ్ టు ఎంటర్ టు ద రెస్టారెంట్ అండ్ వీ గో టు ద లాగ్ బుక్. మన లాగ్ బుక్లో మనం సంతకం పెట్టి టైం వేసుకొని మనకి ఏ టేబుల్ అలాట్ చేశాడో మనం క్యాప్టెన్ చూసుకొని ఆ టేబుల్ దగ్గరికి వెళ్ళి ఆ సైడ్ స్టేషన్స్ అన్నీ మనం బాయ్తో చెప్పించి సామాన్లు తెప్పించుకొని అన్నీ మనం వైప్ చేసుకొని సర్దుకొని వీ హ్యావ్ టు సెటప్ 4 సెటప్స్ 1 టేబుల్కి. 4 సెటప్లు రెడీగా ఉంచుకొని రోజుకి ఒకరు టేక్ కేర్ చేసుకొని ఇంగ్రీడియంట్లు తెచ్చుకొని అన్నీ ఉన్నాయి, సోంపు, టూత్ పిక్స్, షుగర్, సాసెస్, పికిల్స్, ఘీ, గన్ పౌడర్. దిస్ ఇస్ ఆల్ అవర్ రెస్పాన్సిబిలిటీస్. జాబ్ డిస్క్రిప్షన్ ఎవరైతే F&B ఫుడ్ స్టీవార్డ్ ఉన్నాడో ఇవన్నీ వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్. ఇవన్నీ రెడీగా ఉన్నాయో చూసుకోవడం, నీ సైడ్ అంతా క్లీన్గా ఉందా లేదా, ఫ్లోర్ యూ హ్యావ్ టు చెక్. పెర్ఫ్యూమ్ స్మెల్ వస్తుందా లేదా చూసుకోవాలి రెస్టారెంట్లో. లైట్ మ్యూజిక్ రన్ అవుతుందా లేదా చూసుకోవాలి. అలాగే లైటింగ్స్ ఏమైనా మార్నింగ్ టైం హెవీగా ఉంటే తగ్గించుకోవాలి. ఏసీ కానీ ఒకే టేబుల్ నుండి ఫుల్గా ఏసీ ఫుల్ చిల్డ్గా ఉందంటే అగైన్ వీ హ్యావ్ టు గో టు ద మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి హ్యావ్ టు ఇన్ఫార్మ్ 1 సెక్షన్ ఆఫ్ చేసి 1 సెక్షన్ ఉంచమని చెప్పాలి. ఎందుకంటే దేర్ ఆల్ సెంట్రల్ ఏసీ, స్ప్లింట్ ఏసీలు ఉండవు స్టార్ హోటల్లో.